ఒక ముస్లిం యువకుడు తన మూత్రాన్ని తనే తిన్నాడు. తిని అంటే పవిత్రమైన నమాజ్ చేసే నోటితో తన మూత్రాన్ని తనే తిని మొత్తం ముస్లింని అపవిత్రం చేయకుండా దేవుణ్ణి కూడా అపవిత్రం చేసేసాడు. భగవంతుడిని వాళ్ళ దేవుణ్ణి పలికే నోటితోనే తన మూత్రం తినేసి ఆ నోటిని దేవుణ్ణి ఇద్దరిని అపవిత్రం చేసేసాడు. మొత్తం వాళ్ళ గౌరవాన్ని పోగొట్టేశాడు. సో ఒక ముస్లిం యువకుడు తన మూత్రాన్ని తనే తినేసి వాళ్ళ దేవుణ్ణి పలికే నోటితో తిని తన దేవుణ్ణి అపవిత్రం చేశారు. మొత్తం ముస్లింలందరినీ అపవిత్రం చేసేశారు. వాళ్ళ మూత్రం వాళ్ళే తింటారు అనేలాగా వాళ్ళకి చెరగని ముద్ర వేసేశాడు ఒక ముస్లిం యువకుడు. దీన్ని విశ్లేషిస్తే దీని గురించి ఏమైందంటే, వీళ్ళకి తిన్నది అరగట్లేదు, అందుకే వాళ్ళ మూత్రం వాళ్ళే తింటున్నారు, లేదా అదొక రాక్షసానందమో ఇంకొకటో కట్టమైసమ్మ దేవస్థానం దగ్గర, హిందూ దేవస్థానం దగ్గర ఇంకెక్కడ స్థలం దొరకనట్టు దేవస్థానంలో మలమూత్ర విసర్జన చేశాడు ఒక ముస్లిం టోపీ వేసుకొని. మన హిందువులు చూసి సో ఫైనల్గా కొంతమంది హిందువులు ఇది చూసి గమనించి, వీళ్ళకి ఇలా అయితే కాదు, మంచి గుణపాఠం చెప్పాలి, వాడి మూత్రాన్ని ఎక్కడైతే విసర్జించాడో అక్కడ వాడి నోటితోని ఎత్తించారు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ. ఇప్పుడు ఏమైంది, ముస్లింల గౌరవం పోయింది. ముస్లిం టోపీ పెట్టుకొని వాడు అల్లా అనే నోటితో ఈరోజు ఆ మూత్రాన్ని వాడే ఎత్తేసాడు. మీరు చేసే పనుల వల్ల మీ దేవుణ్ణి కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అందరినీ చెప్పట్లేదు, ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళ పనుల వల్ల నేనేం చెప్తానంటే, ముస్లిం సోదరులు అంటే కూడా మాకు గౌరవమే. ఇలాంటి ముస్లింలని హిందువులు కొట్టడం కాదు, మీరే కాళ్ళు చేతులు ఎరగొట్టండి. ఎందుకు తెలుసా? దీనివల్ల అల్లాని పలికే నోటితో మూత్రం తిని మీ నమ్మకాన్ని, మీ దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నాడు, ముస్లింని కూడా అపవిత్రం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మీరే కాళ్ళు చేతులు విరగొట్టాలి. హిందువులు కాదు, ముస్లిమ్సే కాళ్ళు చేతులు విరగొట్టాలి. లేదన్నా సరే ఇంకా ఎవ్వరూ సహించరు. చిన్న ఘోరంత జరిగినా కూడా మొత్తం ఈసారి కట్టగట్టుకొని 70% మంది ఉన్నారు హిందువులు, అందరూ కట్టగట్టును వచ్చి ఈసారి పోలీసులు నాయకులు ఏదో చేస్తారని మేము ఆలోచించాం. మేమే వచ్చి కాళ్ళు చేతులు విరగొడతాం. కాళ్ళు చేతులు విరగొట్టడం కాదు, ఇలాంటి వాళ్ళందరినీ నెక్స్ట్ మేము చేసే టార్గెట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరినీ ఈరోజు స్వేచ్ఛగా ఇక్కడ బతుకుతున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ పోరాడి వేటాడి వెంటాడి ఏ ఉజ్బెకిస్తానో, ఏ పాకిస్తానో, ఏ ఆఫ్ఘనిస్తానో తరిమేదాకా పోరాడతాం. అప్పుడు కానీ ఆడ పిచ్చో ఇక్కడన్నా స్వేచ్ఛగా బతుకుతున్నారు, అప్పుడు కానీ ఆడ పిచ్చు కుక్కలా బతికితే కానీ మీకు తెలియదు. అందరినీ నేను అనట్లేదు, ఇలా చేసేవాళ్ళని మొత్తం వెతికి వేరే, మాకు ఉద్యోగాలు డబ్బులు లేకపోయినా పర్లేదు, మొత్తం ఈ వీళ్ళందరినీ తరిమేసినా కూడా మాకు చాలా మనశ్శాంతి, హ్యాపీనెస్ ఉంటుంది. మా నెక్స్ట్ టార్గెట్, ప్రతి ఒక్క హిందూ టార్గెట్ ఏంటంటే, ఇవన్నీ సహించాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళందరినీ వెతికి టికెట్ వేసి ఏ ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కో తరిమేయండి. ఎవరికి ఏం అవసరం లేదు. మనం ఓట్లేస్తే గెలుస్తున్నారు నాయకులు, మనమున్నంత వరకు ఏదన్నా మనం అందరూ చేతులు ఐక్యమత్యంగా చేతులు కలిపి ఈసారి చిన్న ఘోరంత ఏదన్నా పని జరిగినా మీరే కాళ్ళు చేతులు ఎరగొట్టండి. ఇంకా మారలేదంటే వీళ్ళందరినీ ప్యాక్ చేసి ఏ షిప్లోనో ఏ రైల్లోనో ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తరిమేయండి. మేము అందరు హిందువులు సహోదరులు మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఏం మదం ఎక్కిందా, లేకపోతే బుర్ర పని చేయట్లేదా? దేవస్థానాలు పవిత్రమైనది. ఇప్పుడు ఎవడైనా ఒక్క హిందూ అయినా వచ్చి ఒక ముస్లిం దేవస్థానం దగ్గర ఇంకో దగ్గర ఇన్ని చేస్తున్నా మేము గౌరవించట్లేదా? కామన్ సెన్స్ లేదా? మాకు కామన్ సెన్స్ లేదా? మేము అలాగే వచ్చి చేస్తున్నారా? ఏ అంత మతం, ఏమంత రాక్షసత్వం? ఒక్కొక్కడిని ఇక్కడి నుంచి నాతో సహా ప్రతి ఒక్క 70% మంది హిందువులు వచ్చి ఒక్కడు ఘోరంత చేసినా సరే
ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా, ఏ నాయకుడి గురించి ఎదురు చూడొద్దండి. మా మనోభావాలు మాకుంటాయి. కాళ్ళు చేతులు విరగ్గొడతాం. అదే వెరీ గుడ్ హ్యాట్స్ ఆఫ్. పోసిన దగ్గరనే వీధిలో ఉన్న వాడి మూత్రం కాదు, వీధిలో ఉన్న అన్ని మూత్రాలని నోటితో ఎత్తిస్తాం. ఇంకా మారలేదంటే వీళ్ళని ప్యాక్ చేసి ఏ ఉజ్బెకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో విసిరి పడేద్దాం. పోయి వెతికి వేరి నెల రోజులు కాదు, సంవత్సరం పాటు ఇదే పని పెట్టుకొని వీళ్ళందరినీ ఎతికి వేరి, ప్రతి హిందూ సోదరుడికి చెప్తున్నా, ఎతికి వేరి వీళ్ళందరినీ ఇసిరి పడేదొప్పేద్దాం. ఇదే ఛాలెంజ్ తీసుకోండి. వెతకండి, వీళ్ళందరినీ వెతకండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరూ వస్తాం. వీళ్ళందరినీ వెతికి కాళ్ళు చేతులు కట్టి ఏ ఆఫ్ఘనిస్తానో ఉజ్బెకిస్తానో పాకిస్తాన్కో విసిరి పడేద్దాం. ముల్లాజీ చూడం తమాషా చేస్తున్నారు. ఇక్కడ బతికి ఇక్కడ తింటూ హిందూ సామ్రాజ్యంలో బతుకుతూ ఈరోజు ఉన్న మేము గౌరవిస్తాం, మేము ముస్లింని గౌరవిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. మీ మూత్రాన్ని మీరే తినేలాగా, మీ దేవుళ్ళని మీరే కించపరుచుకునేలాగా అల్లా అనే నోటితో ఈరోజు వాడు మూత్రం తిన్నాడు. మీ దేవుణ్ణి మీరే కించపరుస్తున్నారు. పవిత్రమైన దేవుణ్ణి పలికే నోటితో, నాలుగుతో ఈరోజు వాడి మూత్రాన్ని వాడు ఎత్తాడు. ముస్లిం గౌరవాన్ని పోగొట్టుకున్నారు. మీ దేవుని గౌరవాన్ని కూడా పోగొట్టారు. ఇంకటి నుంచి ఎలాంటి టార్చర్ ఇవ్వాలో అలాంటి టార్చర్ ఖచ్చితంగా ఇస్తాం. ఏ ములాజీ చూసేది లేదు. ప్రతి ఒక్క ఎంతమంది హిందువులు అంటే అందరూ కలిసి కట్టుకొని వచ్చి కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు మా ములాజీ చూడు. ఏమంత తమాష అయిపోతుందా మీకు? ఒకసారి 2 సార్లు ఫోన్లే అని చూస్తున్నాం. ఈసారి పిచ్చోడు ఇంకొకడు కాదు. ముస్లింలు అంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఇంకొకసారి ఎలాంటివి జరిగినా సరే ప్రతి ఒక్క హిందూ ఫస్ట్ కాళ్ళు చేతులు ఎరగొడతారు. నెక్స్ట్ ఈ దేశం నుంచి బహిష్కరించి, ఈ దేశం నుంచి తన్ని తరుముతాం. వెతికి వేరి మరి ప్రతి ఒక్కరూ ఇలాంటి రాక్షస క్రూరత్వంగా ఉన్న ప్రతి ఒక్క హిందూకి యాంటీ ఉన్న ప్రతి ఒక్కడిని వెతికి వేరి కాళ్ళు చేతులు కట్టి విసిరిపాడేస్తాం. ఇక్కడ మళ్ళీ గాలి పీల్చుకొని అడుక్కునే స్థాయి దాకా వచ్చినా సరే ఈ భారతదేశంలో అడుగు పెట్టనివ్వం. అంత సీరియస్గా ప్రతి ఒక్క హిందూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బ్రతికేది ప్రశాంతంగా బతకండి, బ్రతకనివ్వండి. ఇంకొకరి కల్చర్ని వాల్యూ ఇవ్వండి. మేము మీ కల్చర్స్కి వాల్యూ ఇస్తాం. లేదా సామాన్యంగా వదిలేదు లేదు ఎవ్వరిని.